ముస్లింలు వాళ్ళు ఉంటారు చూడండి, ముస్లిం బుడ్డి బుడ్డు ఉంటారు, పేదరికంలో ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేయండి, మీకే సూచిస్తున్నాను. మీరు ఈ బ్రాంచ్ వాళ్ళందరూ కూడా ఎవరైతే ట్రస్ట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఈ బ్రాంచ్ ఇన్ఛార్జి చంద్రబాబు ఉన్నారో సండే సార్కి ఇవ్వండి ఇక్కడ అందరూ కూడా. ఓకేనా? ఏం డివోర్స్ లేదు, పేరు ఇవ్వండి అంతే. పూర్తిగా అది చేయాల్సింది మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ వెళ్ళాలా. అక్కడ వెళ్ళి మీరు కంపల్సరీగా వాళ్ళకి గ్రామస్తులతో మాట్లాడి ఈ ట్రస్ట్ కోసం వివరిస్తూ పూర్తిగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అన్ని కూడా. ఓకేనా? మనం బట్టలు కానీ బియ్యం కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం ట్రస్ట్ ద్వారా. ఓకేనా? ఇది ఎంత మంచి కార్యక్రమం చూడండి ఒకసారి. చాలా అన్ని కూడా డబ్బుతో కూడుకున్న పని. అంతే కాబట్టి ప్రతిదీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాలంటరీ ఉన్నారు, వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలి అంటే 3,000 ఇంటూ 1,000 మందికి ఇస్తే ఎంత అవుతుంది? 30 లక్షలు. ఎవరిస్తారు ప్రతి నెల 30 లక్షలు? అలాగే ఇప్పుడు స్వీకరించినటువంటి ఈ ముస్లిం వాళ్ళ కార్యక్రమంలో, పేదవాళ్ళ కార్యక్రమంలో మనం కూడా ఇచ్చే పరిస్థితి చూసినప్పుడు కనీసం 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఒక కుటుంబానికి వెళ్తాయి. అంతేనే కదా? 3,000 ఇంటూ 1,000 మందికి ఇస్తే ఎంత అవుతుంది? 3 కోట్లు. ఎవరిస్తారు ఇదంతా కూడా? ఎవరిస్తారండి? నేను కూడా డబ్బును కూడా మీరంటే పెద్దయినట్టు వాడే, కానీ ఆ నా ఆశయం అందరే కదా. అంతే కాబట్టి ఇదన్నీ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మీరందరూ కూడా తోడు ఉండాలి. చేద్దాం మనం అందరూ కూడా. చాలా గొప్ప పెద్ద వ్యవస్థ అండి ఇది. ఈ వ్యవస్థ మీకు అందరికీ తెలుసు. ఇదంతా కూడా ట్రస్ట్ లో భాగం చేసే పరిస్థితి. మనం సేవ చేయాలి. మనిషి పుట్టినప్పుడు తన స్వార్థం కోసం, తన లబ్ధి కోసం, తన కోసమే మనం భగవంతుడు పుట్టించలేదు. మనం ఎదుటి వ్యక్తికి సాయం చేసే మనసు కలిగి ఉండాలి. ఆ సేవ దృక్పథం లేని మనిషి భూమిలో పుట్టడానికి కూడా ద్వారమే భగవంతుడు. అంతే కదా? అందుకే దయచేసి మీరు బయటికి ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి సభ్యుడు మారాలి సార్. ఎందుకంటే సేవ చేసే కార్యక్రమాలు మీరు కలిగి ఉండాలి. ప్రతి సభ్యుని కూడా మనిషి పుట్టడం ఆ భగవంతుడు నిజంగా కొన్ని లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉంటాయి. మీకు తెలుసని కూడా కొన్ని లక్షల జీవరాశులు, ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో తెలివైన జీవి ఏంటి అంటే మనిషి జీవి. ఆ మనిషి భగవంతుడు ఇచ్చినప్పుడు నిజంగా నీకు మనిషి జన్మ భగవంతుని కల్పించినప్పుడు, ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ జన్మని దుర్వినియోగం చేయకూడదు మనమంతా కూడా. ఎందుకంటే ఆ మనసు మనకు కలిగి ఉండాలి. మనలో సాయం, నువ్వు డబ్బు సాయం చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఏ సాయం కాదు, మాట సాయమైనా, తోడు అయినా, ఏ మాదిరికైనా మనం ఉండే పరిస్థితి చేయాలి. అప్పుడే మనం మనసుగా గుర్తిస్తాం. అంతేనే కాదండి? అందుకని దయచేసి మీలో ఈ ట్రస్ట్కి వచ్చినటువంటి ప్రతి సభ్యుడి కూడా సేవ దృక్పథం కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, ఎదుటి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలి, చెడు మనస్తత్వం కలిగి ఉండకూడదు, చెడు కూడా మీరు ప్రవర్తించకూడదు. మీరు తాగుడు కానీ, పేకాట కానీ, కొడుపందలు కానీ దయచేసి ఎవరు కూడా ఉండకూడదని నేను మనసు చేస్తున్నాను. మీ కుటుంబాలు సంతోషాలుగా ఉండాలంటే తాగుడు మానేయండి, పేకాట మానేయండి. మానేదా మనం అందరూ కూడా? ఓకేనా? ఇక్కడ వస్తే ప్రతి సభ్యుడికి నా సలహా సూచనలు ఏంటంటే, కుటుంబం సంతోషంగా, మన పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలంటే ఆ తండ్రి కానీ తల్లి కానీ తాగుడు బానిస కాకూడదు, అలాగే పేకాట బానిస కాకూడదు, చెడు వ్యాసనాల్లో పోకూడదు. అప్పుడు మాత్రమే మనం ఆదివాసీ గొప్ప ఉన్నత స్థాయిలో పోతాం మనమంతా కూడా. అంతేనే కాదండి? నా ఆదివాసీ బిడ్డ అన్ని విషయాలుగా ముందుగా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని మొదటిగా తీసుకొచ్చాను. ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి. మనకు డబ్బు పరంగా మనం ముందుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేనే కదా? అందుకే కాబట్టి ఆర్థికంగా ఎదగాలని ఈ రోజు మీరేదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి